భగవంతుడా, ఈ 9 రెండుని అమ్ముతాయి ఈ సంవత్సరం దీపావళికి నా మామూలు కడుపు నిండా పువ్వు పెట్టగలను. భగవంతుడా, దయచేసి ఈ 9 అమ్మినట్టు చూడు తండ్రి. నా మీద జాలి చూపించు తండ్రి. మహానుభావులు ఎవరు రాకపోతారా? ఈ 9 కొనకపోతారా? అలాగేనమ్మా, కొంటాను రా. అలాగే బాబు, కొంటాను. బుచ్చి, నీ అమ్మ నాన్న ఉంటే అందరి పిల్లల్లాగా మీరు సరదాగా ఉండవు. వాళ్ళు చచ్చిపోయి ఈ బరువంతా నాకప్పు చెప్పారు నాయన. సరేరా, కొంటానమ్మా, తప్పనిసరి కొంటాను రా. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండమ్మా. దీపావళికి అందరిలో ఎలుగు నింపడానికి ఈ 9 అమ్ముతున్నాను. మా జీవితాల్లో ఎలుగు ఎప్పుడు వస్తుంది భగవంతుడా? బాబు, 9 బాబు. బాబు బాబు 9 బాబు, 9 బాబు, దీపావళి 9 బాబు. బాబు, అయ్యా దీపావళి 9 బాబు. బాబు, దీపావళి 9. ఏ ముసలి, 9 ఎలాగా? 100 9 ఎంత బాబు? 100 200కి అమ్ముతారన్న బాబు. 200 తగ్గించవా బాబు? మీ లటోలే బేరం ఆడితే బాబు. సరే బాబు, ఒక 20 రూపాయలు తగ్గింత తీసుకోండి బాబు. 100 ప్రమిదలు 180 రూపాయల? అవును బాబు. టూ మచ్, వెరీ టూ మచ్. 100 రూపాయలు తీసుకో బాబు. బాబు, ఏటయా 100 రూపాయలు కిట్టదు బాబు. 180 రూపాయలు ఇవ్వండి బాబు. బాబు, మీ లాటోలు బేరం ఆడితే బాబు, మా లాటోలు అలా బతకాలి బాబు. మట్టి పిసుకొని బతికిన బాబు. బాబు, 180 రూపాయలు ఇవ్వండి బాబు. ఇస్తే 100 రూపాయలు బాబు, కదయ్యా. బాబు, లేకపోతే లేదు. పోనీ బాబు, డ్రైవర్. బాబు, 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 180 రూపాయలు ఇవ్వండి బాబు. ఇస్తే 100 రూపాయలు కదయ్యా. నాది లేదు. పోనీ డ్రైవర్. బాబు, బాబు, కిట్టదు బాబు. బాబు, 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 బాబు.
అమ్మా బొమ్మలు తీసుకోండి అమ్మా. 100-200 అమ్ముతానమ్మా. బాగున్నాయి చూడండి అమ్మా. బాబు బాబు దీపావళి 9 బాబు 9 కొనండి బాబు. బాబు బాబు రండి బాబు, రండి 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 బాబు. 9 బాబు 9 రండి. రండి బాబు. తాతయ్య, ప్రమితి వ్యాపారం ఎలా ఉంది? ఇదే వ్యాపారం బాబు. మాలాంటి పేదల దగ్గర అందరూ బేరాలు సారాలు వాడతారు. అదే పెద్ద పెద్ద షాపుల్లో అయితే బేరం లేకుండా కొంటారు. ఈ పెద్దోళ్ళంతా అంతే బాబు. అందుకే బాబు మాలాంటి వాళ్ళ జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడిలాగే ఉండిపోతున్నాయి బాబు. మీరు తీసుకుంటానంటే 200. సరే తాతయ్య, 100 ప్రమితి నీవు. బాబు ఇగో బాబు. ఉంచు తాతయ్య, ప్రమితులు 200 మీరు ఉంచుకోండి. మిగిలిన 300 మీ మనవరాలకు మంచి తపాసులు ఆనందిస్తాం. ఉంచుకో తాతయ్య. మేము దూరం నుంచే నిన్ను మీ మనల్ని కనిపెడుతున్నాం. సరదాగా ఇవాళ పండుగ చేసుకోండి. పిల్లలతో తపస్సుకొని పండుగ చేయించుకో. పెద్దవాడు నువ్వు దండం పెట్టకూడదు. బాబు. సరేనా తాతయ్య? నాకున్న దాంట్లో ఏదో కొంత ఇచ్చాను. నువ్వు మీ మనవరాలు టపాసులు కొనుక్కొని పండగ చేసుకుని హ్యాపీగా ఉండండి. ఉండండి తాతయ్య, వస్తాం. మీరు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ భగవంతుడే నీ రూపంలో సాయం చేసి. తొమ్మిది అమ్మాను బుజ్జి, ఈ దీపావళికి మీకు కావలసిన టపాసులు కొంటాను, సరేనా? కొత్త బట్టలు కొంటాను, కడుపు నిండా బోగు పెడతాను, సరేనా? ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వయసు మీద పడిన ఆత్మవిశ్వాసంతో కష్టపడి బతకాలనే దృఢ నిశ్చయంతో ఏదో చిన్న చిత్తగా పనులు చేసుకుని రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న నిరుపేద వారికి సహాయం చేసేందుకు, వారికి ఆర్థిక ఇబ్బందుల్లో కొంతైనా తగ్గించేందుకు సహకరించి వారి నమ్మకాన్ని నిలబడదాం. అందుకుగాను మళ్ళంటి వారిని రోడ్డు పక్కల చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు వారి దగ్గరే మనం కొని వారికి సహకరిద్దాం. అవసరమైతే బేరం ఆడకుండా కొని వారి ఇబ్బందుల్లో పాలు పంచుకుందాం. పేదవారి ఇళ్లలో కూడా ప్రతి పండుగను జరుపుకునేందుకు సహకరించాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఫైనల్గా ఒక విజ్ఞప్తి: ధనవంతులు, మేధావులు, విద్యావంతులు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి వారిని ఆస్తిపరులుగా చేసే కంటే చిన్న చిల్లర వ్యాపారం వద్ద బేరం ఆడకుండా కొనుగోలు చేసి వారి కళ్ళలో కాంతిని చూడండి. థ్యాంక్ యూ.